అట్లా పెట్టా అట్లా కొంచెం ఒక్క నిమిషం అట్లా కొంచెం పెట్టు ఓకేనా తెంగరోడు అక్కడ తీసుకోబోటు అందులో ఏమంటావు నిమిషాలు చెప్పాం. మన అదృష్టం బాగుండి ఇంకొక గంట అదే ముహూర్తం ఉందన్నమాట. అంటే 48 నిమిషాలు ఇంకా ఎక్స్ట్రా అదే ముహూర్తం కూడా సరిపోయింది. మనకి ఎప్పుడైనా సరే నిర్ణీత కాలానికి ప్రతిష్ట జరగాలి. ఎక్కడి నుంచి కూడా మనం సమయం వీధుల్లో వృధా చేయకూడదు. ఎందుకంటే ఇది ప్రతిష్ట అయిన తర్వాత ఫార్మాలిటీలన్నీ వస్తాయి. ప్రతిష్టకు ముందు ఏవి ఉండవండి. మనం అమ్మవారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అమ్మవారి యొక్క విడిది గృహానికి అమ్మ ఇక్కడ నువ్వు నివాసం ఉండి తల్లని చెప్పి మనం ఆహ్వానిస్తున్నాం. వచ్చి కూర్చున్న తర్వాత అక్కడ జరగవలసిన ఫార్మాలిటీలన్నీ ఉంటాయి. అప్పుడు జరుపుకోవాలి తప్ప ఊరకే అలా వీధుల్లో ఏ పడితే వేళ చేసేయకూడదు. ఇక్కడ మనం ఇంకా పిలుచుకొస్తున్నాం. అంటే సపోజ్ కారులో ఇంకా ఉన్నారు, ప్రయాణం చేస్తున్నారు అనుకోండి. కారులో అలా ఉంటుండగా కాళ్ళు కలిగేయడం, స్నానం చేయించడం, బట్టలు ఇచ్చేస్తే వాళ్ళేం చేసుకుంటారు. అక్కడ మన ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మనం విడిది ఏర్పాటు చేసిన తర్వాత అన్ని సదుపాయాలు అన్ని సౌఖ్యాలు చెయ్యాలి. అదే ఇప్పుడు జరిగింది. అమ్మ ఈ వైపు ఆ వైపు ఉండండి. అమ్మగారు ఈ వైపు ఆ వైపు.
అమ్మ ఇక్కడ ఎంతవరకు ఇక్కడ ఏం జరిగిందంటే కళా విగ్రహం అంటే ఆ మూర్తులు అనమాట. కళా విగ్రహం సహిత కలశ ప్రతిష్ట, ఇది సమయానికి కరెక్ట్గా ఆ విధంగా పెట్టడమే సుముహూర్తం అంటే. మనం చూడండి, పెళ్లి ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం ఒకటే సుముహూర్తం తప్ప తర్వాత ఫార్మాలిటీలన్నీ జరుగుతాయి. ఇంకా వాటికి ఏ విధమైన ఎప్పుడు చేయాలనే దానికి లెక్క ఉండదు. మనం కళా విగ్రహం ఇప్పుడిప్పుడు ఏదో వచ్చిన వాళ్ళు కాదండి, లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి వాళ్ళండి ఈ కులస్తులు. ఒకనొక సమయంలో గౌరీ పరమేశ్వరులకి అలర్ట్గా ఉండండి. అమ్మ ఒక్క నిమిషం, ఏదైనా తర్వాత ఏ బాబు గురుగారు మాట్లాడిన తర్వాత గం గణేశ రక్షమా గం గణేశ పాహి మాం గం గణేశ రక్షమా గం గణేశ పాహి మాం గం గణేశ రక్షమా. హలో 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 గోవింద హరి జై గోపాల. కిషన్ రెడ్డి గారికి మా గౌరీ సేవా సంఘం సాదర గౌరవనీయులు పెద్దలు కిషన్ రెడ్డి గారికి సాదర స్వాగతం సుస్వాగతం. వారి చేతుల మీదుగా అమ్మవారి యొక్క అందరికీ కూడా ఏకాంత రూపిణి అయినటువంటి జగదేక పావని అయినటువంటి ఆ చల్లని తల్లి దీవెనగా ఉండాలి. గౌరవనీయులు పెద్దలు కేంద్ర బీజేపీ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి సాదర స్వాగతం సుస్వాగతం. परमेश्वर गोत्रोद्भवस्य కిషన్ రెడ్డి नामधेयस्य धर्मपत्नी समेतस्य सकुटुंब समेतस्य ओम गणानां नमामहे कविर्नवीनां वन्दनं ज्येष्ठानां కిషన్ రెడ్డి గారు వచ్చేశారు. వారికి మా గౌరీ పరమేశ్వరుల యొక్క గౌరీ సేవా సంఘం తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రత్యేకంగా వస్తున్న శ్రీ గౌరీ గౌరవ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ గౌరీ పరమేశ్వర వివాహ మహోత్సవాలు ప్రతిష్టాపన మహోత్సవాల సందర్భంగా అత్యంత వైభవంగా ఈ యొక్క ఉత్సవాలను నిర్వహిస్తున్నటువంటి గౌరీ గౌరవ సేవా సంఘం చైర్మన్ గారికి, అదేవిధంగా మిగతా అధ్యక్షుల వారికి, మిగతా పదాధికారులకు, ఆరోగ్య సభ్యులకు, మిగతా సభ్యులకు, ప్రత్యేకంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నటువంటి మా మాతృమూర్తులకు, మహిళలకు, సోదరిమణులకు అందరికీ పేరు పేరున నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన దేశంలో మరి ఇంత పెద్ద జనాభా ఉన్నప్పటికీ కూడా ఈ ఆధ్యాత్మిక భావనే మనందరిలో, మన కుటుంబాలలో, అదేవిధంగా మన జీవితాలలో శక్తిని ఇస్తుంది. అనేక కష్టాలు ఉన్నప్పటికీ, మన కుటుంబంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ మన దేవుడికి వచ్చిన తర్వాత వాటన్నింటినీ దూరం చేస్తూ ఈ రకమైనటువంటి ఉత్సవాల ద్వారా ఎంతో స్ఫూర్తి పొందుతాం. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమ నిర్వహణ కోసం మరి అందరూ కూడా సమయాన్ని వెచ్చించి
ఇక్కడికి రావడం ఎక్కడో చాలా ప్రత్యేకత కూడుకున్నటువంటి కార్యక్రమం. మరి రానున్న రోజుల్లో కూడా మనం అందరం కూడా ఐక్యమైక్యంగా హిందూ సమాజం అంతా కూడా మరి మన దేవాలయాలను రక్షించుకోవాలి, మన గోవులను కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరం. ఆ విషయంలోనే హిందువులందరూ ఐక్యమత్యంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరొకసారి శ్రీ గౌరీ గౌడ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి నేను మరొకసారి తెలియజేస్తూ నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరి ఈరోజు మన పరమేశ్వరుడు మనందరూ కూడా మన కష్టాలను దూరం చేస్తూ రానున్న రోజుల్లో మనమందరం కూడా మరి మంచి వర్షాలతో పాడి పంటలతో సమస్త లోకాలు సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా మీకు మీ కుటుంబ సభ్యులకు పరమేశ్వరుడు అన్ని రకాలుగా మరి ఆశీస్సులు అందజేసి మీ జీవితాలలో వెలుగు తీసుకురావాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ నాకు ఈరోజు మీ మధ్యకు వచ్చి ఈ యొక్క ఉత్సవంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినందుకు మీ అందరికీ పెద్దలందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హర హర మహాదేవ్, హర 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 ఇప్పుడు మన కంటెస్టెంట్ ఎమ్మెల్యే అయినటువంటి దీపక్ రెడ్డి గారు మాట్లాడాల్సిన 2 నిమిషాలు కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క ఉత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఉందండి ఈ వైరాగ్యం ఆ శిల్పుగా హిస్టరీ ఈ యొక్క దేవుడు మా కులస్థలకి అప్పుడే ఇచ్చిన వరం ఇది. అయితే ఈ హైదరాబాద్లో మేమందరం కూలీ కార్మికులుగా పనిచేయడానికి చాలా మంది వందలాది మందిగా మేము బతుకుతున్నాం గత 30 ఏళ్ళుగా. అయితే మాకు కూడా ఒక పుస్తకాలు కావాలి, మా అందరినీ జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే దీంతో ఈ యొక్క అమ్మవారిని ఇది 2వ సంవత్సరం మేము పెట్టడం లాస్టీలు సొసైటీ పెట్టుకున్నాం. ఈ సంవత్సరం మళ్ళీ అమ్మవారిని దయించి ఏ ఒక్కరికి ఇంత కష్టం లేకుండా చూశారు. ఆ కష్టం లేకుండా చూశారు కాబట్టి ప్రతి ఏటా ఈ యొక్క అమ్మవారి పూజ జరుపుకోవాలని ఇలాంటి